हरि ओम। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं सिक्ते पौत्रमकल्मषं पराशरात्मयं वन्दे सुगतातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः सशङ्खचक्रं सकिरीटकुण्डलं स्वपीतवस्त्रं सरसीरुहे क्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। वनमाली गदीशान्नी सिंही चक्री च नंदकी श्रीमन्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमो नारायणाय नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय। భగవద్గీత రాసినది వ్యాసమహర్షి, భగవద్గీత చెప్పినది వ్యాసమహర్షి, భగవద్గీత విన్నది వ్యాసమహర్షి, సర్వము వ్యాసమహర్షి. ఏమిటంటే ఇట్లా అంటున్నారు, భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ కదా, భగవద్గీత విన్నది అర్జునుడు కదా, మరి వ్రాసింది ఆయనే, విన్నది ఆయనే, చెప్పింది ఆయనదే, ఆయనే అంటున్నారు ఏమిటండి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు నివృత్తి సమాధానం మనకు 10వ అధ్యాయంలో వస్తుంది. ఏమిటంటే మునీనామపి వ్యాసః, మునులలో వ్యాస మహర్షిని నేనేను అని చెప్పాడు. అనగా వ్యాస మహర్షిని నేనేనంటే సాక్షాత్తుగా వ్యాస మహర్షే. వ్యాస మహర్షి ఎవరనగా శ్రీకృష్ణ పరమాత్మయే అని అర్థం అన్నమాట. అలానే పాండవానాం ధనంజయ, అది పాండవులలో ధనంజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు ఎవరు? నేనేను అని చెప్పాడు. పాండవులలో అర్జునుడు నేనేను, పాండవులలో అర్జునుడు నేనేను, మునులలో వ్యాస మహర్షిని నేనేను. కాబట్టి చెప్పింది వ్యాస మహర్షే, విన్నది వ్యాస మహర్షే, మరలా మునులకు చెప్పింది కూడా వ్యాస మహర్షే. అనగా అంత వ్యాస మహర్షే. అనగా వ్యాస మహర్షి ఈజ్ ఈక్వల్ శ్రీకృష్ణ పరమాత్మ. అది అందువలనే వ్యాస మహర్షిని అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. బాదరాయణుడు అంటే వ్యాస మహర్షి అని అర్థం. ఆయన అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మదేవుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయండి అంటే 4 ఉన్నాయి. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి. ఆయన్ని బ్రహ్మదేవుడు అన్నారు. 4 ముఖాలతోటి 4 వేదాలు చదువుతూ ఉంటుంటాడు ఆయన. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి, ద్విబాహురపరో హరి, 2 చేతులు ఉన్నాయండి. అసలు ఆయనకి హరికి ఎన్ని? 4 చేతులు ఉన్నాయి. 4 చేతులు 4 వాహనాలు. కానీ ఈయనకున్నది 2 చేతులే వ్యాస మహర్షి, కానీ విష్ణువు లాంటి వాడు. మరి బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉన్నాయి, 4 వేదాలు, కానీ ఈయనకున్నది 1 తలకాయ
వ్యాస మహర్షికి. అనగా అర్థం ఆయన 4 తలకాయలు ఉన్నాయి, ఈయనకు ఒక్క తలకాయ. అంటే దాని అర్థం ఏంటనమాట, 4 శిరస్సులు ఉన్నటువంటి బ్రహ్మదేవునితో సమానము ఒకటి, 4 భుజములున్న విష్ణువుతో సమానము 2 భుజములు ఉన్నటువంటి వాడు, 2 చేతులు. ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు. ఫాలలోచన అంటే ఏమిటి అనమాట, నుదుటిన అగ్నినేత్రం ఉన్నవాడెవరు, రుద్రుడు, శివుడు. అనగా జ్ఞానాగ్ని ఉన్నది, ఆయన జ్ఞాననేత్రం ఉన్నది శివుడికి. మరి ఈయనకి ఏమున్నదయ్యా అంటే, ఈయనకు కూడా రుద్రుడు కాదు, ఈయన శంభువు కాదు పైకి చూస్తే మునే. కానీ ఆయనకున్నటువంటి ఏ జ్ఞాననేత్రం అయితే ఉన్నదో ఆ జ్ఞాననేత్రం కూడా ఈయనకు ఉన్నది. అనగా త్రిమూర్త్యాత్మకము, అనగా బ్రహ్మ విష్ణు రుద్రుల కలయికతో ఉన్నటువంటి ఏకరూపము శ్రీ వేదవ్యాస మహర్షి. అనగా వ్యాస మహర్షి అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము. అందుకనే ఆ వ్యాస మహర్షి ఇదిగో మనకు అన్నింటికి, ఈ పురాణాలు కానీ వీటన్నిటికీ మూలకర్త ఆయనేనమాట. అందువలన మొట్టమొదటిగా వ్యాస మహర్షికి నమస్కారం చేసి, ఆ గురువుగారికి నమస్కారం చేసి మనము ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ గ్రంథాలని అధ్యయనం చేసుకుంటాం అన్నమాట. అందుకనే అచతుర్వదనో బ్రహ్మ, ఆయన 4 తలకాయలు ఉన్నాయి, ఈయన 4 తలకాయలు లేని బ్రహ్మదేవుడు ఉంటున్నాడు. వివాహురు అపరో హరి, ఈయనకి 2 చేతులే ఉన్నాయి కానీ 4 భుజాలు ఉన్నటువంటి విష్ణువుతోటి సమానం. ఈయనకి 2 కళ్ళే ఉన్నాయి వ్యాస మహర్షికి, కానీ 3 కళ్ళు ఉన్నటువంటి శివుడు ఉన్నాయే, శివుడితోటి సమానమైన. అంత అండగా అనగా అర్థం ఏంటనమాట, సృష్టి స్థితి లయలు ముగ్గురు సృష్టి స్థితి లయలు. ఆ సృష్టి స్థితి లయలు చేసేది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మంతో సమానమైనటువంటి వాడు ఇదిగో మనకు కనబడుతున్నటువంటి వ్యాస మహర్షి. అటువంటి ఆయన సృష్టి చేశాడు ఈ భారతాన్ని, భాగవతాన్ని, అలానే ఈ భగవద్గీత, ఇటువంటి గ్రంథాలను. ఇవన్నీ జ్ఞాన సంపద కాబట్టి ఇవన్నీ వీటిల్లో ఏదైనా సరే అధ్యయనం చేసుకున్నటువంటి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం వలన వాళ్ళకి అనేక కర్మఫలాలు నశిస్తాయి. అందువలన భగవద్గీతను అధ్యయనం చేసుకోండి. కనుక మనం భగవద్గీతలో ఇప్పటికీ 5 అధ్యాయాలు అధ్యయనం చేశాం. ఇప్పుడు 6వ అధ్యాయానికి వస్తున్నాం. 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగము, దీన్నే ధ్యాన యోగము అంటారు. 5వ అధ్యాయంలో చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆత్మ అంటే మనస్సును సంయమ అంటే నిగ్రహించటము. మనస్సును నిగ్రహించటం అనేటువంటిది ఒక యోగం అండి. మనస్సును నిగ్రహించితేనే మనకు ఏదైనా సాధ్యమవుతుంది. మనస్సుని నిగ్రహించలేకపోతే ఏదీ సాధ్యం కాదు. అందువలన మన మనస్సు ఏంటంటే పరిపరి విధములుగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. శరీరం ఇక్కడ ఉంటుంది కానీ మనస్సు వెంటనే వెళ్ళిపోతుంది. మనస్సు మంచి లక్షణాలకు వెళ్ళిపోతుంటుంది, దుర్లక్షణాలకి వెళ్ళిపోతుంటుంది మనస్సు. ఆంజనేయ స్వామి వారు మనసా జగామా అన్నాడు ఒక్కసారి. ఆంజనేయ స్వామి వారిని ఆ వానరులందరూ వచ్చి చేరి, ఏమండి మీరు ఒక్కరే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు ఏమిటి, మరి లంకలోకి వెళ్ళేది ఎవరు, ఇంట్లో మినుగు తప్పితే ఇంకెవరు లేరాయా అని ఆయన పోయారు. అంతా చెప్పేసేటప్పటికల్లా ఆయన ఒక్కసారి శరీరం మించేసేసాడు. మనసా జగామా, మనస్సుతోటి జగామా లంకలోకి వెళ్ళిపోయినాడు. అంటే ఇక వెళ్ళిపోయినాడంటే అర్థం ఏంటి, మనస్సంకల్పము స్థిరమైపోయినది దాని యొక్క అర్థం. ఇది మనస్సంకల్పము స్థిరమగుట, మనస్సంకల్పము స్థిరమగుట అనేటువంటిది పరమాత్మ యొక్క అనుగ్రహము. సంకల్పం స్థిరము లేనటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, కాసేపు అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు అడుగు ఇటు 2 అడుగులు అటు ఇటు చేసి చివరికి రెంటికి చెడ్డ రేవడే అవుతారు. అది అట్లా అనమాట. అందువలన మనస్సుని నిగ్రహించుకోవడం అనేటువంటిది ఏమిటో మనకు 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆత్మ సంయమ యోగము అది అనమాట. దీనిలో ఏం చెప్పాడో మనం పరిశీలిద్దాం. దీనిలో 1వ శ్లోకం ఆత్మ సంయోగంలో భగవాన్ ఉవాచ, భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మయే మొదలు పెడుతున్నాడు దీనికి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిరగ్ని చ క్రియః. ఆయన ఏమంటాడు, కర్మఫలమును ఆశ్రయించకుండానే కర్తవ్యాలను చేసేటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి అన్నాడు.
సన్యాసి అనే దానికి ఏం చెబుతుంటారంటే కాషాయ వస్త్రాలు ధరించి ఏదో గుండె చేయించుకొని చేతిలో కర్ర ఒకటి పెట్టుకొని దండం పట్టుకొని తిరుగుతుంటే వాడు సన్యాసి లేకపోతే అని అనుకుంటారు. అది వాళ్ళందరూ సన్యాసులు ఋషులు వాళ్ళు మతం ఒక్కొక్క పీఠాలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళు వేరు, వాళ్ళని కూడా సన్యాసులు అంటారు. కానీ ఇక్కడ సన్యాసి అని అంటే పైకి ఈ వేషాలు ఏమి ఉండవు, అంటే కాషాయ వస్త్రాలు ఏమి ఉండవు. మామూలుగానే ఎప్పుడు మాదిరిగానే ఆయన వేసే డ్రెస్ ఎట్టయితే ఉంటుందో ప్యాంటో షర్టో లేకపోతే ధోవతో ఏది ఉంటాయో అవే డ్రెస్సులు ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. పైకి డ్రెస్సులు మామూలుగానే ఉంటాయి, ఏదో డ్రెస్సులు పెట్టాను అనుకుంటుంటారు చాలామంది సన్యాసులు. కాదు, ఇక్కడ ఏమిటనమాట, ఆయన ఆచరించేటువంటిది ఏమిటంటే ప్రతి కర్తవ్యములోనూ ప్రతి కర్మలోనూ కర్మఫలాలను ఆశించడు, వాడు నిజమైన సన్యాసి. అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పాడు. కాబట్టి కర్మఫలాలు ఏమాత్రం ఆశించకుండా కర్తవ్యాలు చేసేటువంటి వాడే సన్యాసి. అందుకని ఆంజనేయ స్వామి వారు కర్మఫలాలు ఏమి ఆశించాల. స్వామివారిని దర్శించడానికి వచ్చినప్పుడు సన్యాసి రూపంలోనే వచ్చాడు ఆయన. వచ్చి ఏమండి మీరెవరు ఏమిటన్ని విషయాలు తెలుసుకొని ఆ రామలక్ష్మణుని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు ఆ సుగ్రీవుడి దగ్గరికి. ఇది విశేషం. నాకేమైనా లాభం వస్తుందా, నాకేమన్నా దీనివల్ల లాభాలు ఇవా అని ఆలోచించలేదు ఆయన. ఆయన ఏంటి ఒక కర్తవ్యంగా భావించాడు. సుగ్రీవుడు చెప్పాడు, అయ్యా వాళ్ళు ఎవరో తెలుసుకొని రానా నాన్న అన్నాడు. తెలుసుకున్నాడు. విశేషించే ఏమిటి, దానికి తగినటువంటి క్రియను కూడా చేస్తాడు. ఇక్కడ విశేషం ఆంజనేయ స్వామి గారి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం కొంతమంది ఉంటారు చూసిరారా అని అంటే చూసి వచ్చేస్తారు అంతే, తలిపేసి ఉంది అని అంటారు, ఇంకంతే. అంతేగా కొంతమంది ఏంటంటే తలిపేసి ఉంటే ఎక్కడికి పోయినాడు ఏమిటి అది ఇది మొత్తం 10 ప్రశ్నలే మొత్తం సమాధానాలన్నీ లాక్కొని తీసుకొచ్చి చూస్తారు. అటువంటి వాడు ఎవరు, ఆంజనేయ స్వామి గారు. వెళ్ళేందో తెలుసుకొని రావాయా అన్నాడు అంతే సుగ్రీవుడు. కానీ ఈయన ఏం చేశాడు, మొత్తం పట్టేసి వేసుకున్నాడు. పట్టేసుకుని భుజం మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఆ సుగ్రీవుడి దగ్గర తీసుకువచ్చి సుగ్రీవుడితో మైత్రి చేసి ఎంతటి కార్యాన్ని నడిపాడు, రామాయణం మొత్తం నడిపాడు. ఇది దీనిలో ఉన్నటువంటి కర్తవ్య కర్మలు. దీని వలన ఫలం ఏమన్నా ఉన్నదా ఆయనకు, ఏమీ లేదు. సన్యాసము ఇది అదనమాట. ఇది దీనిలో తెలుసుకోవాల్సిందనమాట. కాబట్టి ఏ కర్మ అయితే చేస్తున్నాడో ఆ కర్మ వలన వచ్చే ఫలాలని ఆశ్రయించకుండా ఉన్నవాడే నిజమైన సన్యాసి. అది నిజమైన సన్యాసి. ఈ భగవద్గీత చెబుతున్నాం, ఏదో 10 రోజుల నుంచి చెబుతున్నాం. ఇది ఏమొస్తుందండి, భగవద్గీత చెబుతున్నాం, ఏమన్నా వస్తుందా, ఏమొస్తుంది, నాకేం రాదు. భగవద్గీత చెబుతున్నావా, ఏమైనా వస్తుందా, నాకేమీ రాదు. ఏమిటి అని అంటే ఇదొక భగవత్ కార్యం, ఒక విధి, దాని ప్రకారంగా చెప్పుకుంటున్నాం. ఇది ఫలాలేం ఆశ్రయించడం లేదు. ఆ భగవంతుడే ఈ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆయన చూసుకుంటున్నాడు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడనమాట, ఈ భగవద్గీత మీకు ఇవ్వాలి కనుక కాబట్టి ఆయనే దారి అంతా చూసుకుంటుంటాడు. దారి మొత్తం చూసుకుంటుంటాడు, శుభ్రంగా కరెంటు పోకుండా చూసుకుంటుంటాడు. ఇదిగో మీకు ఈ విధంగా ఎట్లయితే వస్తుందో అవన్నీ ఇస్తాడు. ఆ అనుగ్రహం ఉంటే మీకు అనుగ్రహం ఉంటే ఇవన్నీ దొరుకుతాయి. ఇదంతా అనాశ్రిత కర్మఫలం. అదేనమాట. మీరు వింటుంటే నాకేమైనా లాభాలు వస్తాయా, కొంతమంది లాభాలు వస్తాయి, ఎన్ని డబ్బులు వస్తాయి ఏమిటి, అవన్నీ డబ్బులు తప్పితే రెండోది ఆలోచనలు లేవు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. మాట్లాడితే డబ్బులే అనగా అర్థం ఏంటంటే ధన సంపాదన. దేవుడి దగ్గర కూడా డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ దేవుడి దగ్గర నుంచి ధనం సంపాదించాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివలన అనేక కర్మఫలాలు వస్తాయి. కానీ మనకు భగవద్గీత వలన శుద్ధమైనటువంటి మనస్తత్వము, మనకు కర్మఫలాలు లేకుండా మనకు చక్కనైనటువంటి శాంతము, పరబ్రహ్మరసాన్ని ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు. ఆ పరబ్రహ్మరసాన్ని పొందేవాడే సన్యాసి. ఇంకా ఆయన ఎటువంటి వాడు, యోగీచ. ఇంకా ఏంటనమాట, నిజమైన యోగి కూడా ఆయనే. యోగి అంటే కూడా ఆయన. యోగులు వచ్చారండి మన ఇంటిగా అంటుంటారు.
యోగి అన్న సన్యాసి అనే ఒకటి. యోగి అంటే అర్థము పరమాత్మను దర్శించేటువంటి వాడిని యోగి అంటారు. పరమాత్మను ఎప్పుడు దర్శిస్తావు? నువ్వు కర్మఫలాలని వదిలేసేస్తుంటే దర్శిస్తావు. కర్మఫలాలని వదిలేసి అనగా కర్మఫలాల యందు దృష్టి లేకుండా నీవు కర్మలు చేస్తుంటేనే ఆ పరమాత్మను దర్శిస్తావు. నువ్వు ఎప్పుడు కర్మఫలాలను ఆశ్రయిస్తూ ఉన్నావనుకో ఆ పరమాత్మ సాక్షాత్కారంగా. అలా పరమాత్మ సాక్షాత్కారం పొందేటువంటి వాడు ఎవరన్నమాట? యోగి. వాడినే సన్యాసి. ఇంక 2 విధాలు అనమాట యోగి. ఇది అట్లా అనమాట. ఆయన్ని సన్యాసి అంటారు, యోగి అని కూడా ఉంటారు. ఇంకా ఆయన నిరగ్ని నచ అక్రియ నిరగ్ని, ఇంకా అతను కేవలం అగ్ని కార్యములను త్యజించినవాడు. అగ్ని కార్యాలు కూడా ఏమీ చేయడు ఆయన. ఎప్పుడు తన యొక్క కార్యం ఏదైతే ఉందో అది చేస్తాడు. అగ్ని కార్యములు అనగా యజ్ఞయాగాది కర్మలు ఏమీ చెయ్యడు. యజ్ఞయాగాది కర్మలు ఏమి కూడా చెయ్యడు. కేవలం క్రియలను వదిలేసేసి తిరుగుతూ ఉంటుంటాడు. యజ్ఞయాగాది క్రియలు ఏం చేయడు, ఏమి చేయడు. ఆయన ఎల్లప్పుడూ ఆ మనస్సులో ఆ పరమాత్మను దర్శించుతూ తిరుగుతూ ఉంటుంటాడు. ఇది యొక్క చేసేది. ఇది ఏ స్థాయికి వస్తాడో తెలిసిన అతను ఏ స్థాయికి వచ్చినప్పుడు తాను కర్మలన్నీ చేసి ఆ కర్మఫలాలన్నీ ఆశించకుండా ఉన్నప్పుడు అప్పుడు చేరతాడు. ఆ మెట్లు ఎక్కిన వాడు వీడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సన్యాసి లేక యోగి అంటే కొన్ని మెట్లు ఎక్కాడు ఆయన, అప్పుడు సన్యాసి అన్నారు. ఏం మెట్లు ఎక్కాడయ్యా ఎట్లయ్యానంటే ఆయన ఎన్నో కర్మలు చేశాడండి. ఆ కర్మల యొక్క ఫలాలని ప్రతి కర్మలోనూ ఫలాలని ఆశ్రయించకుండా చేశాడు కనుక ఈ రోజున సన్యాసి ఆయన. ఇక్కడ అది విశేషం. ఆయన ఎల్లప్పుడూ ఎప్పటి నుంచో చేస్తున్నాడు కర్మలు. అనేక కర్మలు డ్యూటీలు చేస్తున్నాడు. భగవత్ కార్యాలు అనేకమైన చేస్తున్నాడు. ఆ చేసేవన్నీ కూడా పరమాత్మకే దానం చేశాడు. ఒక దాన కర్మ చేశాడు. ఆ దాన కర్మ చేశాడు, శ్రీకృష్ణ అర్పణం వస్తుంది. ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి కొంత ఇచ్చాడు, శ్రీకృష్ణ అర్పణం వస్తువు. ఇంకొకటి లేకపోతే అన్నదానం చేశాడు. ఇంకొకటి మొత్తం అంది శ్రీకృష్ణ అర్పణం వస్తువు. నాకు సంబంధం లేదు, ఇదంతా నాకు సంబంధం లేదు. ఇదంతా ఏంటి? నేను చేసేటువంటి కర్మ. ఇది ఒక డ్యూటీ, ఒక విధి. కాబట్టి నేను ఏమీ ఫలాలను కోరటలేదు. ఈ అభిషేకం చేశాను శివుడికి, పాలతో అభిషేకం చేశాను, అలానే తేనెతోటి చేశాను. ఇట్లా ఈ విధంగా మారేడు దళాలు ఇట్లా అనేకమైన ఇవన్నీ ఏమిటన్నమాట? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా. ఇట్లా ఈ విధంగా కర్మలను ఆశ్రయించకుండా, కర్మఫలాలను ఆశ్రయించకుండా కర్మలు చేశాడు కనుక సహ సన్యాసి మరియు యోగి అని. అటువంటి వాడు చివరికి ఎటువంటి యజ్ఞయాగాది క్రియలు చేయాల్సింది. ఓ స్థాయికి వచ్చేసేసాడు. ఇంకా సర్టిఫికేట్ వచ్చేసింది వాడికి బిఏనో ఎంఏనో సర్టిఫికేట్ వచ్చేసిందండి. ఒక ఎంఏ సర్టిఫికేట్ వచ్చిందండి. ఎంఏ సర్టిఫికేట్ అంతా వచ్చేసింది. మళ్ళీ ఎంఏ పరీక్ష వాడిని ఎందుకు రాస్తాడు వాడు? ఎంఏ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ వచ్చే సర్టిఫికేట్ ఇచ్చారు, మళ్ళీ పోయి నేను ఎంఏ పరీక్ష రాస్తానని అంటాడా? ఎందుకు వాడు ఎంఏ పరీక్ష అక్కడ దాకా వచ్చింది? ఎక్కడనో 6th క్లాస్ నుంచి పరీక్షలు రాసుకుంటూ అనగా అన్ని మెట్లు ఎక్కుతూ బిఏ ఇన్ని పరీక్షలు రాసుకుంటూ వచ్చి చివరికి ఆ మెట్టు దగ్గరకు వచ్చేది ఫస్ట్ క్లాస్ అన్నారు, అయిపోయింది. అట్లనే ఈ మనిషి కూడా, ఈ సాధకుడు కూడా కర్మఫలాలను ఆశ్రయించకుండా కర్మలను చేశాడు కనుక అతడు చివరికి సన్యాసి. అటువంటి వాడు యజ్ఞయాగాది క్రియలు ఏమీ చేయవలసినటువంటి పని లేదు అని ఇందులో చెబుతున్నాడు అనమాట. అట్లా ఈ విధంగా అనమాట. ఇది అట్లా అగ్ని కార్యములు అంటే యజ్ఞయాగాది కార్యములు. ఏదైనా సరే అగ్ని కార్యము అంటే మనం అగ్నిని రగిల్చి యజ్ఞం చేస్తాము, లేక దీపారాధన చేసి అర్చనలు చేస్తాము. ఇటువంటివి ఇవన్నీ అనమాట. ఇవన్నీ అగ్ని కార్యాలు. ఎట్లా అనమాట?
ఇవన్నీ ఏమీ లేదనమాట. ఏమిటనమాట? ఇంకా విశేషంగా అగ్ని కార్యములు అంటే వైదిక కర్మలు అనగా అదే వైదిక కర్మలు అంటే అర్థం ఏంటంటే యజ్ఞాలు. యజ్ఞగుండం చేయటం, దానిలో కట్టెలు వేయటము, నెయ్యి పోస్తూ ఉండటం, మంత్రాలు చదువుతూ ఉండటం, ఇట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఇవన్నీ చేస్తుంటారనమాట. ఇంకా విశేషం ఏమిటి? దానాలు చేస్తుంటారు. ఇంకా ఈ విధంగా ఇంకా ఏం చేస్తుంటారనమాట వాళ్ళు? సప్త సంతానాలని ఉన్నాయి. సప్త సంతానాలనంటే బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, గుళ్ళు కట్టించడం, కావ్యాన్ని అంకితం తీసుకోవడం, అన్నదానం చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వైదిక కర్మలు అంటారు. ఈ వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక చేయవలసిన పని లేదు. ఎందుకనగా ఇవన్నీ కింద నుంచి మెట్లకు పైనుంచి వస్తున్నాడు కదా, 6th క్లాస్ నుంచి పరీక్షలు రాసుకుంటూ వస్తున్నాడు కదా, పైనుంచి వచ్చేసేస్తున్నాడు, ఎప్పుడో చేసేసాడు. ప్రతి క్రియలోనూ ఫలాన్ని ఆశ్రయించకుండా చేశాడు. అది విశేషం. అది కనుక ఇతడు సన్యాసి లేక యోగి అన్నారు. అది అనమాట. ఇంకా 2లో యం సన్యాసమిది ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. హే అర్జున, యం దేనిని సన్యాసమిది సన్యాసం అని ప్రాహు అంటున్నామో, సన్యాసం అని అంటున్నాము, సన్యాసి అని, తం యోగం ఆ యోగమును దానిని యోగమని కూడా అంటారు. సన్యాసాన్నే యోగమని కూడా అంటారండి అని అంటున్నాడు. ఎందుకనగా అసన్యస్త సంకల్ప, సంకల్పత్యాగము చేయనివాడు కశ్చన ఎవ్వడును యోగి కాడు. అనగా సంకల్పత్యాగం చేశాడు. సంకల్పం అంటే ఏమిటి? ముందు అది కావాలి. సంకల్పం అంటే మనస్సులో ఒక భావన చేయటం. మనస్సులో ఒక భావన. ఏం భావన? ఏదో కొంతమంది కోరిక ఉంటుంది, అదొక భావన చేశాడు. ఇట్లా అనమాట. ఏదైనా సంకల్పాలన్నీ ఎక్కడ పుడతాయి? మనస్సులో పుడతాయి సంకల్పాలు. ఇప్పుడు ఈ సన్యాసికి మనస్సులో ఎటువంటి సంకల్పము లేదు. అది ఎందుకంటే పైకి వచ్చేసేసాడు, మెట్టు సన్యాసి అయిపోయినాడే. ఈయనకి ఎటువంటి సంకల్పాలు లేవు. అంటే ఏంటి? ఇగో యజ్ఞాలు చేద్దాం, ఏకాలు చేద్దాం, గుళ్ళు కట్టిద్దాం, అది చేద్దాం, ఇవి చేద్దాం, అంత లేదు. అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి, ఇంకంతే, ఇంక లేదు, ఇంకా ఎటువంటి లేదు. అట్లనమాట. అలా సంకల్పం ఏమాత్రము లేదు. ఇంకా ఆయనకి ఎటువంటి సంకల్పాలు లేవు. మనస్సంతా ఎలా ఉన్నది? నిశ్చలంగా ఉండిపోయింది. మనస్సంతా నిశ్చలంగా ఉంది, ఎటువైపున వెళ్ళటం లేదు. మనస్సు అటు వెళ్ళటం లేదు, ఇటు వెళ్ళటం లేదు. ఇదిగో యజ్ఞం చేద్దాము, లేదా గుడి కట్టిద్దాము, అది చేద్దాం, ఇద్దాం వెళ్ళటంలా. అదన్నీ ఎలా అట్టనే నిర్మలంగా ఒక స్థిరంగా అట్టనే ఉండిపోయింది ఆ సన్యాసికి. అది అన్నమాట. కానీ ఎవరికైనా సంకల్పం ఇట్లా లేకుండా కనుక ఉంటే వాడు సన్యాసి కాదు. అది దీనిలో వాడు ఓ 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఎంతో వచ్చిందండి వయస్సు, వాడు చేస్తూనే ఉన్నాడు. ఏంటి? ఈ కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఎంత వయసు వచ్చినా కానీ ఎప్పుడు సంకల్పాలే. ఏంటి? మనస్సులో కోరికలే. ఇది అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేస్తే ఈ లాభం, అది చేస్తే ఆ లాభం, అదిగో ఆంజనేయ స్వామి ఆకుపూజ చేయిస్తే నాకు ఈ లాభం, ఆంజనేయ స్వామికి అప్పాలు చేయిస్తే ఈ లాభం, ఆంజనేయ స్వామికి వెన్నపూస పెడితే ఈ లాభం, ఆంజనేయ స్వామికి పానకం ఇస్తే ఇది లాభం అని ఈ విధంగా చెబుతుంటుంటారు. టీవీలో కూడా చెబుతుంటారు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీడికి 70 ఏళ్ళు వచ్చినాయి అంటే అర్థమే సన్యాసి కావాలి. కానీ సన్యాసి లక్షణాలు లేవు వీడికి. వీడికి ఏంటి? ఇంకా ఇవి చేసి ఆ దేవుడి దగ్గర నుంచి పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలి. అంటే పానకం పోస్తే 100 రూపాయలు అయితే నాకు 100కు పైన 1000 రూపాయలు వస్తాయి కదా, కాబట్టి 900 లాభం కదా. వ్యాపార దృష్టి ఇట్లా అనమాట. ఇట్లా వ్యాపార దృష్టిలో చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు గుళ్ళన్నీ అంతే, అన్ని వ్యాపార దృష్టి, ప్రతి చోట వ్యాపార దృష్టి, రెండోది లేనే లేదు. కాబట్టి వ్యాపార దృష్టి కాబట్టి దేవుడికి దేవుడే, నేను తీర్థమే, స్వార్థమే తీర్థం, నేను ఇదానికి. అందుకనే కరోనా వెంటబడుతున్నది. చెప్పుకోవడానికేమో ఈ విధంగా భగవంతుని యొక్క సంకల్పం ఎక్కడుంది? ఎవరికి ఏమీ లేదు. అన్నీ ఊరికి ఓదర కొట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నారు ప్రస్తుత కాలంలో అనమాట.
అంతేగాని ఫలాలని ఆశ్రయించకుండా కర్మలు చేయండి అని భగవద్గీతలో చెబితే వీళ్ళు ఫలాలను ఆశ్రయించి ఎంత వయసు వచ్చినా చేస్తున్నారు. అదేనమాట. ఇది ఫలాలను ఆశ్రయించకుండా చేయండి అయ్యా, అప్పుడు యోగివి, సన్యాసివి, అప్పుడు యోగం కుదురుతుంది. యోగం కుదురుతున్నప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. యోగం కుదిరినప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అది అదనమాట. యోగం కుదిరితేనే ఆత్మసాక్షాత్కారము. అది అన్నమాట. ఇంకా పోతే 3వ శ్లోకంలో ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఇంకా ఏం చెప్తుంది? యోగం, యోగారూఢుడు అనగా ఆరూఢం అంటే ఎక్కడం అని అర్థం అనమాట. ఈ పైకి ఎక్కాడు, ఆ ఎక్కాడు అనమాట. ఆ పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. ఆ ఎక్కితే యోగం అనేది ఒక నిచ్చెన అనుకుందాం. ఒక నిచ్చెన ఉందండి, దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు పెడితే దానికి ఏం పేరు? యోగం అని పేరు పెట్టారు. ఆ నిచ్చెనకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు చక్కగా ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు అనమాట. ఆరు వృక్షో ఎక్కేటువంటి వాడుట మునేహి అనగా అటువంటి వాడు మనస్సుని, మననశీలుడు, మనస్సుని నిగ్రహించుకొని కర్మ, నిష్కామ కర్మాచరణమే కారణం ఉచ్యతే చెప్పబడుతుంది. ఎవరైతే యోగమనే నిచ్చెనని ఎక్కాలని అనుకుంటాడో అటువంటి మనిషి నిష్కామ కర్మాచరణములో ఉండాలి. అది తేల్చాడని. ఎవరైతే యోగం అనే నిచ్చెన ఎక్కదలుచుకుంటే, మరి యోగం అంటే ఏమిటండి అంటే పై మెట్టుకు ఎక్కాం. అదేంటి యోగం అంటే? పరమాత్మ దర్శనం. చాలామంది తెలియదు ఏంటంటే యోగం అంటే పరమాత్మ దర్శనం అని, ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం పొందాలి అని అనుకున్నవాడు యోగం అనే నిచ్చెనను ఎక్కాలి. యోగం అనే నిచ్చెనని ఎక్కాలి అని అంటే నువ్వు నిష్కామ కర్మాచరణ చేస్తే పనికొస్తావయ్యా అని చెబుతున్నాడు. యోగారూఢస్య తస్య శమః ఏవ. యోగారూఢుడు ఇక నిత్యం ఎక్కినటువంటి వాడు, చివరికి పై మెట్టు ఎక్కినటువంటి వాడు యోగం అనే చివరి 7వ మెట్టు 8వ మెట్టుగా అక్కడ చేరాడు. అటువంటి వాడిగిట శమః ఏవ సర్వసంకల్పరాహిత్యమే అనగా శమః అనగా శాంతము, శాంతము కలుగుతుంటుంది అనమాట. సంకల్పములన్నీ ఉండవు అనగా శాంతము కలుగుతుంటుంది. అదే మోక్షానికి కారణం. చివరికి ఏం చెబుతున్నాడు అనమాట? యోగం అనే నిచ్చెనని ఎక్కి యోగాన్ని చేరినటువంటి వాడికి శమము అనేటువంటిది లభిస్తుంది. శమము అనగా మోక్షము. చివరికి చెప్పేది ఏంటనమాట దీనిలో యోగం అనే నిచ్చెనను ఎక్కదలుచుకుంటే నిష్కామ కర్మాచరణ అన్నాడండి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ దాకా చెప్పుకుంటూనే వస్తున్నాడు అన్నీ. మరి 3వ శ్లోకం దాకా అంతా నిష్కామ కర్మాచరణ చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకనే 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిష్కామ కర్మాచరణకు ప్రత్యేక శ్లోకం ఇచ్చాడు. అసలు భగవద్గీత అంటే ఏంటో తెలిసిన? భగవద్గీతలో చెప్పేది ఏంటనమాట? నిష్కామ కర్మాచరణే చెప్పాడు. ఉపనిషత్తుల్లో లేదది. ఉపనిషత్తులలో నిష్కామ కర్మాచరణ లేదు. ఉపనిషత్తుల్లో ఉంది బ్రహ్మ విద్య ఉన్నది, అనగా పరమాత్మ తత్వం ఉన్నది. భగవద్గీతలో ఎక్స్ట్రా ఏముంది? భగవద్గీతలో ఎక్స్ట్రా ఏముంది? నిష్కామ కర్మాచరణ. అదేనమాట. కర్మణ్యేవాధికారస్తే. ఈ శ్లోకాన్ని తీసేస్తే, ఏది మన ఈ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని తీసేస్తే భగవద్గీత లేదు. ఈ శ్లోకాన్ని తీసేసామండి, తీసి పక్కన పెట్టేసాం. ఇదిగోండి భగవద్గీత అంటే గుండెకాయ లేదు, అవతల పెట్టేసాం. అనేది భగవద్గీతలో నీకు తెలిసిన శ్లోకం ఒకటి చెప్పండి రా అన్నారు అనుకోండి. సరైన నాలాంటి వాడు అడిగినప్పుడు ఇది కనుక చెప్తే అబ్బాయి వీడికి బాగా అర్థమైందిరా అని అనుకుంటాడు. ఏదో శ్లోకం చెప్పారనుకో, పోన్లే ఏముందిరా అందరి మాదిరిగానే అని అనుకుంటాడు. ఉన్నదంతా దానిలోనే ఉన్నది, ఆ శ్లోకంలోనే. ఆ శ్లోకాన్ని పట్టుకొని 6వ అధ్యాయం దాకా లాక్కుంటూ వస్తున్నాడు. ఆ శ్లోకాన్ని యొక్క వివరణలు ఇవన్నీ. అదేనమాట. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శమః అనేది విష్ణు సహస్రనామాల్లో 581. శమః పక్కనే విష్ణు సహస్రనామాలు ఉంచుకోవాలని చెప్పాను నేను. విష్ణు సహస్రనామాలు అలానే సుందరకాండ అవి ఉంచుకోవాలని చెప్పాను నేను ఇదివరకు. విష్ణు సహస్రనామాలు సుందరకాండ అవి ఉంచుకోవాలి రెఫరెన్స్. విష్ణు సహస్రనామాల్లో చివర 5వ శమః ఉన్నది. అలానే 2వ శ్లోకంలో యోగం. యోగం అనేటువంటిది కూడా విష్ణు సహస్రనామాల్లో 18వ నామం. విష్ణు సహస్రనామాల్లో 18వ నామం అనమాట 2వ శ్లోకంలో. ఇలా మనకు ఈ శ్లోకాలలో విష్ణు సహస్రనామాలు వస్తాయి. అట్లా మనం పట్టుకోవాలి వాటిని. అది అట్లా అనమాట. అట్లానే చెప్పు. శమః 581 విష్ణు సహస్రనామం 500. ఇప్పుడు విష్ణు సహస్రనామాల పుస్తకం ఉంది కదా, దాని లాస్ట్న నామాలు నెంబర్లు ఉన్నాయి చూడండి, ఆ అనుక్రమణిక. ఆ పేజీ తీసి ఉంచుకుంటే మీరు వెంటనే పట్టేసేసుకుంటారు. అది అట్లా అనమాట. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అదనమాట. యోగాన్ని చేరినటువంటి వాడికే మోక్షం లభిస్తుందండి అన్నాడు. యోగం ఎలా లభిస్తుందయ్యా అంటే నిష్కామ కర్మాచరణ వల్ల లభిస్తుంది. నిష్కామ కర్మాచరణ అంటే ఏమిటి? కర్మఫలాలను ఆశ్రయించకుండా కర్మలను చేయటము. కర్మఫలాలను ఆశ్రయించకుండా కర్మలను చేయటం. అది ఇదనమాట. ఇది ఈ కర్మఫలాలను ఆశ్రయించకుండా కర్మలను చేయటం అనమాట. ఇది అలా చేయాలి అని చెబుతున్నాడు. అనగా అలా చేయాలంటే ఏమిటనమాట, నీ మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. మనస్సు ఎప్పుడు ఎంత నిశ్చలంగా ఎంత నిర్మలంగా ఉంటేనే అది నీవు సాధ్యము అవుతుంది. అదనమాట. ఎప్పుడైతే కోరికలమ్మటే మనస్సు వెళ్ళింది అనుకోండి, కోరికలతోటి నువ్వు కర్మలను చేస్తున్నావు అనుకోండి, అప్పుడు మనస్సు ఏమవుతుంది అని అంటే నిర్మలం కాదు. నువ్వు ఒక కోరికతోటి యజ్ఞం చేశావు, అది ఆ కోరికతోటి యజ్ఞం చేయటం వలన మనస్సు నిర్మలం కాదు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. భారతం ఇదే ఉదాహరణ. ఎలా అనంటే పాండవులు కౌరవులు అందరూ ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. సరే అయిపోయింది. నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యుడు గురువుగారు ఏమన్నారంటే, అబ్బాయి మీలో ఎవరు ద్రుపదుడు అనే రాజు ఉన్నాడు, ఆయన్ని ఓడించి తీసుకొచ్చినటువంటి వాళ్ళని నాకు గురుదక్షిణ ఇచ్చినట్టే అని అన్నాడు. సరే కౌరవులు పోయినారు, వాళ్ళు ఓడిపోయినారు. ఆ తర్వాత అర్జునుడు పోయినాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించాడు, తీసుకొచ్చి గురువు గారికి అప్పచెప్పేశాడు. ఏమంటే మీరు గురుదక్షిణ కోరారు, నీ శత్రువు అయిన ద్రుపదుడిని తీసుకొచ్చి కట్టేసి తీసుకొచ్చి మీకు ఇచ్చామండి అన్నాడు. సరే ఇచ్చారు, అయిపోయింది. అప్పుడు ద్రుపదుడు అనే రాజుకి అవమానం జరిగింది. అవమానం జరిగేటప్పటికల్లా ఆయన ఏం చేశాడు, మనసులో కుమిలిపోతున్నాడు. ఎవరు? ద్రుపదుడు. కుమిలిపోయి ఆయన మనస్సంకల్పం కోరిక ఎట్లా ఉందో తెలిసిన, మహావీరుడైనటువంటి అర్జునుడు నాకు అల్లుడు కావాలి ఒకటి, అలానే నన్ను అవమానపరిచిన ద్రుపదుడిని సంహరించే కొడుకు కావాలి, అనగా ఒక కూతురు ఒక కొడుకు కావాలి. అనగా అదే సంకల్పం ఎలా ఉన్నది, దేని మీద ఉంది సంకల్పం, ఎలా ఉందో చూసుకోండి. ఎవరి మీద, ఆ మనిషి మీద ఉన్నటువంటి ద్వేషభావంతో ఒక సంకల్పం కలిగి, కాబట్టి ఏం చేయాలి, ఒక యజ్ఞం చేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. సరే యజ్ఞం చేయాలంటే మంత్రాలు చదవాలి, మునులు ఋషులు బ్రాహ్మణులు అనేక మంది రావాలి, ఇవన్నీ రావాలి. సరే వెళ్ళాడు, ఆ మునుల్ని అందరిని అడిగాడా, రాండయ్యా. సరే రాజుగారు కదా, రాజుగారు అడిగితే వస్తుంటారు కదా, రాజుగారు వచ్చేసారు. వాళ్ళు పెద్ద యజ్ఞం చేసేసారు. ఆ యజ్ఞంలో నుంచి ఒక ద్రౌపది పుట్టింది, అలా ధృష్టద్యుమ్నుడు పుట్టాడు.
ఈయన యొక్క కోరిక మనస్సంకల్పం దేని మీద ఉంది? ఒక కోరికను ఆశ్రయించి ఉంది. ఒక కోరికని ఆశ్రయించి ఉంది. ఆశ్రయించిందని అనగా ద్రోణాచార్యుని మీద పగ తీర్చుకోవాలి. కాబట్టి ఇద్దరు కొట్టారు, ఇద్దరు వచ్చేసారు. ఈ ఇద్దరు వచ్చేటప్పటికి ఏం చేశారు? చివరికి మరి అర్జునుడు తనకు అల్లుడు కావాలంటే ఏం చేయాలి? ద్రౌపది స్వయంవరం పెట్టాడు. ఆ స్వయంవరంలో అర్జునుడు వచ్చాడు, తీసుకున్నాడు. కాబట్టి నాకు అర్జునుడు అల్లుడైనాడు కనుక నాకు మంచి బలం వచ్చింది, అల్లుడు బలం వచ్చేసింది అనమాట ఆయనకి. ఒకటి కొడుకున్నాడు కదా ధృష్టద్యుమ్నుడు, వీడు ద్రోణాచార్యుని చంపాలి. చంపడానికి సమయం కోసం చూసిన భారత యుద్ధం వచ్చేసింది. భారత యుద్ధం వచ్చేసింది, ఓ పెద్ద గందరగోళం అంతా అయిపోయింది. చివరికి ధృష్టద్యుమ్నుడు ఆ ద్రోణాచార్యుడు ఇద్దరు ఎదురుపడ్డారు. చివరి ద్రోణాచార్యుడే ధృష్టద్యుమ్నుడిని చంపేశాడు. చంపలేదు ధృష్టద్యుమ్నుడిని ధృష్టద్యుమ్నుడు చివరిదాకా సర్వసేనాపతిగా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటి? ద్రుపదుణ్ణి చంపేశాడు యుద్ధంలో. ద్రుపదుడు తాను ఎంతో కోరికలతోటి యజ్ఞం చేసి చివరికి చావు తాను తెచ్చుకున్నాడు. ద్రోణాచార్యుడి చేతిలో తెచ్చాడు. ఎవరు? ద్రుపదుడు. ద్రోణాచార్యుడి చేతిలో ద్రుపదుడు తెచ్చిపోయాడు. అనగా ఏంటి? తన మనస్సంకల్పం మొట్టమొదటి ఎట్లా ఉంది? ఈ ద్వేషభావం కలిగిందని అసూయ దీన్ని ద్వేషం కలిగిన అవమానపరిచాడు కాబట్టి వీడి సంగతి తేల్చాలని. చివరికి ఏమైనాడు? చివరికి అనేకమైనటువంటి ఆయన కారణంగా మహాభారత యుద్ధమే వచ్చేసింది. 18 అక్షోహిణీలు తెచ్చారు. ఓహో నానా గందరగోళం అయిపోయింది. సరే మూలం ఏంది అంటే ద్రౌపదుడే అసలు మూలం ఏది భారత యుద్ధానికి. ఈయన మనస్సంకల్పం ఎలా ఉన్నది? యజ్ఞం ఎందుకు చేశాడు? యజ్ఞం అంటే ఒక కోరికని పెట్టుకొని చేశాడు. ఈ కోరికను పెట్టుకొని చేయటం వల్ల ఏమైంది? ఎంతటి వినాశనానికి వెళ్ళిపోయింది చూడు. అనగా అర్థం ఏంటనమాట? ఈ కోరికలతోటి పెట్టుకొని ఎవరైనా చేస్తే, ఈ కార్యక్రమాలు చేస్తే అవి ఏ దారులకు వెళతాయో తెలియదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు వ్యాపారం పెట్టావు, 1 కోటి రూపాయలతో వ్యాపారం పెట్టావు, 1 కోటి రూపాయలతో 10 కోట్లు వచ్చినాయి, 10 కోట్లతో పెరిగిపోయింది. చివరికి అది ఎటు పోతున్నదో ఏమిటో ఏందో నీకు తెలియదు. అది నీ కంట్రోల్లో లేకుండా కూడా పోతుంది. అది నీ కంట్రోల్ లేకుండా దాని ఇష్టం వచ్చి పోతుంది, నాన్న గందరగోళాలు తెచ్చుకుంటుంది. అసలు ఒక మాట చెప్పాలి అని అంటే, బాగా సంపద ఉన్నటువంటి వాడు నిద్రపట్టదు. వాడికి ముందు షుగర్ వస్తుంది. అందరికన్నా ముందు వాడికి కేవలం ఇందుకే షుగర్ వస్తుంది. ఎందుకే తింటే వాడికి తినలేడు, ఏమీ లేదు, శుభ్రంగా అంతా ఇదిగా ఉంటుంది. ఎందుకనంటే అంత చేసే పనంతా ఒక కోరికల్ని పట్టుకొనే చేస్తుంటారు. అది కాలేదే, ఇది కాలేదే, హడావుడి ఇవన్నీ చేస్తుంటారు. ఇట్లా ఉంటుంటారు. అందుకని మనస్సుని నిగ్రహించుకొని కనుక చేయగలిగితే, మనస్సును నిగ్రహించుకొని ఎంత కార్యమైనా సరే చేయగలిగితే, నిష్కామంతో చేస్తే అతడు యోగాన్ని పొందుతాడు. అది దీనిలో అందువలన అనమాట. ఇక 4వ శ్లోకంలో చెబుతున్నాడు, యదాహి నా ఇంద్రియార్థేషు నా కర్మసు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే. ఎప్పుడైతే యదా అంటే ఎప్పుడైతే ఇంద్రియార్థేషు శబ్దాది విషయములయందు, ఇంద్రియార్థములు, ఇంద్రియములు ఇంద్రియ విషయములు మీకు తెలుసు, అక్కడ కూడా చెప్పాం. ఇంద్రియాలు మీకు తెలిసినాయే కదా. ఇంద్రియ అర్థములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు, ఇవి అనమాట శబ్దాది విషయములందు. నా అనుషజ్యతే అంటే ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా ఉంటాడు. ఇక్కడ విశేషం చెబుతున్నాడు, ఇంద్రియ విషయముల యందు ఎప్పుడు ఆసక్తి లేకుండా ఉంటాడో. అది నువ్వు ఎప్పుడైతే ఇంద్రియ విషయంలో ఇంత ఆసక్తి ఉంటుందో అప్పుడు కోరికల మీద ఉంటుంది. అది దీనిలో చెప్తున్నాడు. ఇంద్రియ విషయముల ముందు ఆసక్తితోటి ఉన్నావంటే నువ్వు కోరికలు, ఆ కోరికలు ఈ కోరికలు అన్నీ పెరుగుతాయి. ఈ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి, ఆ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి, ఇది దీంతో ఆలోచన చేస్తుంటుంది మనస్సు ఆలోచించి ఒకదానితో ఒకటి అన్నీ చివరికి మొత్తము మనస్సంతా కోరికల మయంతో నిండిపోతుంది. అది అన్నమాట. కాబట్టి కర్మలయందును నా అనుషతి ఆసక్తిగా ఉన్నాడు. తదా అప్పుడు సర్వసంకల్ప సన్యాసి, సమస్తములను వదిలివేసినటువంటి వాడవుతాడు. అప్పుడు యోగారూఢుడు, యోగం అనే నిత్యం ఎక్కినటువంటి వాడవుతాడు.
దీనికి మూలం చెబుతున్నాడు. ఏమండి, నిష్కామ కర్మాచరణ అన్నారు, బాగానే ఉంది. నిష్కామ కర్మాచరణ చేయటానికి మూలం ఏమిటండి అనేటువంటి ప్రశ్న వేస్తారు కదా, అందుకు చెబుతున్నాడు. ఏమిటది? ఇంద్రియార్థేషు నా అనుషజ్యతే. ఆ మాట పట్టుకోవాలి. ఇంద్రియార్థేషు నా అనుషజ్యతే. ఇంద్రియార్థేషు అనగా శబ్దాది విషయముల యందు, శబ్దస్పర్శ రూపరసగంధముల యందు ఆసక్తి లేకుండా ఉండాలి. ఆసక్తితోటి కనుక ఉంటే నీవు అనేక కోరికలకు కూడా వెళ్ళిపోతుంటావు. శబ్దస్పర్శ రూప రసగంధములు. చెవుకి శబ్దం కావాలండి. చెవుకి శబ్దం, ఇది శబ్దాలు అనేకమైనవి ఉన్నాయండి. ఇప్పుడు ఓంకారము అనేది ఒక శబ్దం ఉంది. ఓం అనేటువంటి ఒక శబ్దం వినపడుతున్నది. సరే, బాగానే ఉంది. ఇది కాకుండా డ్యూయట్ సాంగ్స్ ఉంటాయి, సినిమా సాంగ్స్. అది శబ్దమేగా, దానిలో రకరకాలు ఉంటాయి, డబల్ మీనింగ్ తోటి ఉంటాయి అన్నమాట అవి. అటువంటివి ఈ చెవు వింటుంటుంది కదా, ఈ చెవుని వింటూ వీడు సంతోషంగా ఉంటాడు. డబుల్ మీనింగ్ వచ్చేటప్పుడు సంతోషంగా ఉంటాడు. అబ్బో భలే ఉందిరా పాట అనుకుంటాడు. అప్పుడు వాడు శబ్దంలో, ఆ విషయంలో ఆసక్తుడైనాడు. అప్పుడు ఆసక్తి. ఇది దీనిలో అర్థం చేసుకోవాల్సిందే. ఏదైతే ధర్మానికి అనుగుణంగా ఉన్నాయో అవన్నీ తీసుకోమన్నది ఇంద్రియాలు, ఏవైతే కాదో అవన్నీ విషయాసక్తులు అని చెప్తుంది. అదనమాట. ఇప్పుడు ఉన్నదంతా అంతే కదా. ఇప్పుడు అంతే సినిమా ఉంది, లేదా టీవీ ఉంది. టీవీ ఉన్నది, వీటిల్లో ఎక్కువ భాగం ఏమిటనమాట సినిమా గోడలు పెట్టుకుంటారు. మరి యూత్ అయితే ఈ సినిమాలు. సరే, ఇవన్నీ రకరకాలు అనుకోండి. అనగా అర్థం ఏంటి? వింటుంటారు, వింటూ సంతోషిస్తుంటారు అనమాట. అనగా విషయముల వైపు వెళ్ళిపోతుంటుంది అది. అలా విషయముల వైపు వెళ్ళిపోయింది అనుకోండి, మనస్సు బాగా కల్మషంలో నిండిపోయి ఉంటుంది. అది మనస్సు బాగా కల్మషంతో నిండిపోయి ఉంటుంది. నీళ్లు ఉన్నాయి అనుకోండి, నీళ్లలో బాగా కల్మషాలు ఉన్నాయండి, కనపడుతూనే ఉన్నాయి. ఆ మంచినీళ్ళు ఇచ్చి తాగంటరా అంటే ఏం తాగుతాడు? అమ్మో తాగనండి అని అంటాడు. కల్మషమైన నీళ్లు కనుక ఇచ్చి తాగరానంటే తాగనండి, అమ్మో జబ్బులు చేస్తాయి అంటే అంట. కంటికి కనపడుతుంది. కానీ ఇది కంటికి కనపడనటువంటిది. ఇది ఈ మనస్సు అంతా కల్మషం అయిపోయింది. అటువంటి వాడు యోగం పొందలేడు. అనగా పరమాత్మ సాక్షాత్కారం ఉండదు, పరమాత్మ అనుగ్రహం ఉండదు. అది మాట. నా అనుషజ్యతే, ఆసక్తుడు కాడో, ఇంద్రియ విషయముల యందు ఆసక్తి లేకుండా ఉంటాడో, కర్మసుహి కర్మల యందును నా అనుషజ్యతే, ఆసక్తిగా ఉండడో. అంటే ఇంద్రియ విషయముల యందు ఆసక్తి లేదు, కర్మల యందు కూడా ఆసక్తి లేదు. ఇదిగో నేను అది చేయాలి, ఇది చేయాలి, అది వస్తే లాభం, ఇది కూడా లేదు, అది కూడా ఉండదు. అప్పుడు సర్వసంకల్ప సన్యాసి అనగా చివరికి మెట్టు ఎక్కినటువంటి వాడు ఇలా ఉంటాడని చెబుతున్నాడు. చివరి మెట్టు అంటే చివరి మెట్టు ఉన్నాడే, యోగము అనే మెట్టు ఎక్కాడు, సర్టిఫికెట్ తీసుకున్నాడు వాడు. ఆ సర్టిఫికెట్ తీసుకున్న వాడి లక్షణాలు ఇలా ఉంటాయట. శబ్దాది విషయములు అనేటువంటి వాడి సంబంధం లేదు. ఇక కర్మలు అనేది చేయాల్సిన పని అనేది అసలు లేనే లేదు అసలు వాడికి. అటువంటి వాడు యోగారూఢ తద్వచ్యతే. అటువంటి వాడు యోగారూఢుడు. యోగం అనే నిచ్చెనని ఎక్కేసేసాడు, పై మెట్టును కూర్చున్నాడు. కూర్చొని ఇక చూస్తున్నాడు, పరమాత్మ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ముక్కోటి రోజున కూర్చుంటారు. ముక్కోటి రోజులు అంటే అసలు అర్థం ఇదే. కానీ ఇదంతా పక్కన పెట్టేస్తారు. అసలుది ఊరికే ఏదో స్వామివారు చూస్తే ఇదే అసలు అర్థం. అంటే అర్థం ఏంటనమాట, రెడీగా కూర్చున్నాడు పరమాత్మ దర్శనం కోసం. పరమాత్మ ఎప్పుడు నా వైపు చూస్తాడా అని ముక్కోటి రోజున. అలానే పై మెట్టును పై నిచ్చెన ఉన్న నిచ్చెన మీద 7వ మెట్టు మీద అట్లా కూర్చున్నాడు అనమాట పరమాత్మ దర్శనానికి. పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎవరు వచ్చాడురా నా దగ్గరికి అని చూస్తాడు. ఆ 7వ మెట్టు దగ్గర నా దగ్గరికి ఫలానా వాడు వచ్చాడు, వాడిని చూస్తాడు. అప్పుడు వాడికి ఆత్మ సాక్షాత్కారం కలిగింది, శాంతం కలిగింది, మోక్షం కలిగింది. పరమాత్మ దర్శనం ఎప్పుడైతే అయిందో అప్పుడు వాడికి మోక్షం కలిగింది అనమాట. అందుకనే బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విషయ సుఖముల మీద ముందు మనస్సుని పంపించబాబో. అది బండ గుర్తు చెబుతున్నాడు. దీనిలో మనకు భగవద్గీతలో చెప్పేది ఏమిటంటే, విషయ సుఖములు మేను మాత్రము నీవు పంపించవాకు నీ మనస్సును బుద్ధిని.
పంపించావు అనుకో, నీకు శాంతం ఉండదు. అది విషయ సుఖముల మీద పంపించావు. విషయ సుఖాలు ఎట్లా ఉంటాయి? ఇంద్రియార్థాలు, విషయాలు. దాన్ని అనుసరించి ఏముంటాయి? ఇచ్ఛాద్వేషాలు, రాగద్వేషాలు, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని ఇచ్ఛాద్వేషాలు, రాగద్వేషాలు. వీడంటే నాకు ఇష్టం, వాడంటే నాకు ఇష్టం లేదు. అదే ధృతరాష్ట్రుడికి ఏంటనమాట, నా కొడుకులంటే నాకు ఇష్టం, కానీ పాండవులు తమ్ముడు కొడుకులు అంటే నాకెందుకు ఇష్టం? నాకు ఇష్టం లేదు. నా కొడుకులు నా వాళ్ళు, నా కొడుకులు నా వాళ్ళు, నా పుత్రులు అని మమకారము. ఇవి ఉన్నాయి. ఇటువంటి ఉన్నాయి కనుక ఇటువంటి వాడు యోగాన్ని పొందలేడు. అదేనమాట దీనిలో చెప్పేది విశేషమైనది. అందువలన మనస్సుని కల్మషం చేసుకోవాకు. సర్వే సర్వత్ర పరమాత్మ ఉన్నాడని అంత క్రితం చెప్పేశాడు. రాక్షసుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏంటి? దర్శనం చేసుకోలేకపోతున్నారు. దర్శనం చేసుకోలేక అధర్మాలు చేసేస్తున్నారు. అందుకని ప్రహ్లాదుడు ఏమన్నాడు హిరణ్యకశిపుడిని, అక్కడ వెతకటం ఎందుకయ్యా, నీలోనే పరమాత్మ ఉన్నాడు, నారాయణుడు చూసుకో. అందుకనే ఉద్ధరేతాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేతు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అంటే నీ మనస్సు చేతనే నువ్వు ఉద్ధరించుకో అంటే నీ మనస్సు చేతనే నీలో ఉన్న పరమాత్మను దర్శించుము. అది చెబుతున్నాడు. అది ఆ విషయమే 5లో చెబుతున్నాడు. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మ అనే దానికి అర్థాలు ఉన్నాయి, నానార్థాలు. ఏంటంటే మనస్సు, బుద్ధి, పరమాత్మ, శరీరం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవి ఆయా సందర్భాలని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని, మరలా పరమాత్మ అని 2 అర్థాలతోటి మనం తీసుకోవాలి. ఆత్మానం అనగా తన చేత, తన శరీరము చేతనే. ఆత్మానం తనను, ఆత్మన అంటే తన శరీరము చేతనే. తనను అనగా తన శరీరం చేతనే అంటే తన శరీరానికి ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాల చేతనే తనను అంటే తన శరీరాన్ని ఉద్ధరేత్ అనగా ఉద్ధరించుకో. నిన్ను నీవే ఉద్ధరించుకోవటానికి నీకు పరమాత్మ 5 ఇంద్రియాలు ఇచ్చాడు. చాలామందికి తెలియంది ఏంటంటే 5 ఇంద్రియాలు, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఇంద్రియాలు ఇవి ఏమిటంటే అందరికీ ఉన్నాయి కదా, జంతువులకి ఉన్నాయి కదా, మనిషికి ఉన్నాయి కదా. అవును ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవి ఎందుకు ఇచ్చాడో తెలుసునా అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఇచ్చాడు. జంతువులకు ఉన్నాయండి కళ్ళు, జంతువులకి చెవులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి మనకు మాదిరిగానే. కానీ అవి ఉద్ధరింపబడలేవు. కానీ నీ ఉద్ధరించుకోవడానికి నీకు అనంతమైనటువంటి బుద్ధిని ఇచ్చాడు. అది విశేషం. నీకు గొప్ప బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి నీవు ఉద్ధరించుకో. అది దీనిలో విశేషం. వాటికి బుద్ధి లేదు. అందుకనే అంటుంటారు మనుషుల్ని ఒక్కొక్కసారి, ఎరా నీకు బుద్ధి లేదా అంటారు. అంతేగాని నీకు మనసు లేదా, నీకు ఆత్మ లేదా అనరు. ఏదైనా తగని పని, ఏదైనా సందర్భం ఉందనుకోండి, నీకు మనస్సు లేదా, నీకు ఆత్మ లేదా, నీలో పరమాత్మ లేడా, ఈ పదాలు రావు. చూడండి, ఆటోమేటిక్గా ఏంటి, నీకు బుద్ధి లేదా ఈ మాట వస్తుంది. బుద్ధి ఉన్నవాడు ఎవడు చేయడు, ఇటువంటి మాటలు వస్తాయి. చూడండి, మరి అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విధంగా వస్తాయి. అందుకని దాంట్లో బుద్ధి అనేటువంటిది మానవుడికి ఉన్నటువంటి విశేషం. బుద్ధిర్మనీషిణః అన్నారు. బుద్ధి అనేటువంటిది జ్ఞానవంతుణ్ణి చేస్తుందన్నమాట బుద్ధి. కాబట్టి వాటితోటి నీవు ఏం చేయాలి అంటే నువ్వు ఉద్ధరింపబడాలి. 5 ఆత్మానం నా అవసాదయేత్. కనుక నీకన్నీ ఉన్ని ఇచ్చాను కనుక అలా ఉద్ధరించుకో. లేకుండా అధోగతిలో మాత్రం పడవాకు.
నీ ఇంద్రియాల చేత అధోగతి పడవాకు. ఇంద్రియాలు నిన్ను ఉద్ధరిస్తాయి. ఆ ఇంద్రియాలని చక్కగా ఉపయోగించుకోలేదు అనుకో, నీవేమవుతావు? అధపాతాళానికి పోతావు. సరిగా డ్రైవింగ్ చేతం కాదయ్యా వాడికి, డ్రైవింగ్ చేత కాదు, వాడు ఏం చేయాలి? ఎక్కడో చెట్టుకు పెట్టేస్తారు. సరే బాగానే ఉంది. డ్రైవింగ్ చేతవండి ఈ నడమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విశేషం. కానీ మధ్య సేవ మారుతుంది వాడికి. మద్యం శుభ్రంగా తాగాడు, డ్రైవింగ్ కారు ఎక్కాడు, కారులో ఇంకా 4 కూర్చున్నారు, నడపటం మొదలుపెట్టాడు. ఏమైంది? కాసేపటికి వాడు ఓటమి కాక 4 పోయినారు. అంటే ఏంటనమాట? నీకున్నటువంటి ఆ బుద్ధిని ఎటు పంపించావు? అధోపాతాళాన్ని పంపించావు. బుద్ధిని ఉద్ధరించుకోవాలా అని చెబితే అధస్సుకి పంపించావు. దేంతో? విషయ సుఖం వైపు పంపించావు. విషయ సుఖం వైపు పంపించేసేసి ఎంతటి పని చేశావు అనగా అర్థం ఏంటనమాట? నిన్ను నీవే అధోగతి పాలు చేసుకున్నావు. అది వాడు మధ్య సేవ చేస్తున్నాడు అని అంటే నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. చాలామంది అంటారనమాట, ఏంటనమాట, భగవంతుడు పాపపుణ్యాలు తీసుకుంటాడు. ఏమేమి తీసుకోండి, తీసుకొని అయ్యాను కూడా తర్వాత వస్తుంది. నేను తాగమని చెప్పానా? తాగి కారు నడపమని చెప్పానా? అసలు రూల్స్లు ఉన్నాయి కదా. మరి రూల్స్ అంటే ఏమిటి? శాస్త్రం. రూల్ అంటే శాస్త్రం. శాస్త్రం ఏమిటి? మద్యం తాగి నడపరాదు అని ఒక శాస్త్రం ఉంది. మరి అది పాటించు. మరి పాటించలేదు కాబట్టి నీవు ఈ గతి పట్టావు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే మనం ఇంద్రియ విషయాలు వెంబట వెళ్ళిపోయినటువంటి వాడు అధోగతి పాలు అవును. అది అనమాట. అట్లా అనమాట. అలా ఉంచుకుంటుంది. కనుక నీవు నీ శరీరాన్ని ఆత్మయేవి ఆత్మనో బంధువు. కనుక నువ్వు ఉద్ధరింపబడితే నీ ఆత్మయే నీకు చుట్టము. నువ్వు కనుక ఉద్ధరింపబడితే దేని చేత ఉద్ధరింపబడ్డావు? నువ్వు ఆత్మచేతనే ఉద్ధరింపబడ్డావు. నీ ఆత్మచేత, నీ బుద్ధి చేతనే నీ ఉద్ధరింపబడ్డావు. లేదు చెడిపోయినావు అనుకో, అప్పుడు నీ ఆత్మయే నీ పాలిటి శత్రువు. రిపుహు శత్రువు బుద్ధి. ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి. ఇదనమాట. చూసారా బుద్ధి అనేది ఎంత పనిచేసి పెట్టిందో? అందుకనే బుద్ధిని గురించి తెలుసుకోండిరా దీనిలో అని చెబుతున్నారు. కనుక అర్థం చేసుకోవటం, ఆచరణ పెట్టుకోవటం. అర్థం చేసుకో, ఆచరణలో పెట్టుకో. అప్పుడు నువ్వు పై మెట్లు ఎక్కుతుంటావు నెమ్మదిగా, ఒక్కటి. అట్లా అనమాట అది. అందువలన ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఉద్ధరేతాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేద్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి మన బుద్ధియే మనకు మిత్రువు, మన బుద్ధియే మనకు బంధువు, మన బుద్ధియే మనకు శత్రువు కూడా. కాబట్టి ఏం కావాలో తెలుసుకో. అంత నీ చేతిలోనే పెట్టాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతా నీకే అప్పచెప్పాను అబ్బాయి అన్నాడు. నీకు టెక్స్ట్ బుక్ ఇచ్చేసేసా, ఇదిగో భగవద్గీతని టెక్స్ట్ బుక్ ఇచ్చేసేసా, దీనిలో అన్నీ చెప్పేసేస్తున్నాను, దీని ప్రకారంగా నడుచుకో. ఇప్పుడు మనకు ఫండమెంటల్స్ అని ఉన్నాయి, రాజ్యాంగం అనేటువంటిది. ఆ రాజ్యాంగం దాని ప్రకారంగా పరిపాలన జరుగుతుంటుంది. దాని ప్రకారంగా జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఉందనుకో కోర్టుకు వెళ్తారు, శిక్షలు పడితే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఒక రాజ్యాంగం ఇచ్చేసేసాను, నీకు ఫండమెంటల్స్ ఇచ్చేసాను, భగవద్గీత ఇచ్చాను, దాని ప్రకారంగా నడుచుకో. లేదు దానికి వ్యతిరేకంగా నడుచుకుంటారంటే నీ కర్మ పో, అనుభవించు పో. అదనమాట. అందువలన భగవద్గీత అనేటువంటిది అంత గొప్ప. అందుకనే ఈ కోర్టుల్లో కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు భగవద్గీత దగ్గర పెట్టుకొని చేయి మీద పెట్టుకొని, అయ్యా భగవద్గీత మీద ఒట్టేసి చెబుతున్నాను, నిజమే చెబుతా, అబద్ధం చెప్పను అని చెప్పేది. అందుకే అక్కడికి రాగానే ఏదన్నా అనుకుంటాడని అంత క్రితం, ఇక్కడికి రాగానే భగవద్గీత పట్టుకోగానే అది ఉన్న నిజం మొత్తం కక్కాలి వాడు. కానీ ఇప్పుడు కాలంలో భగవద్గీత దేనికి దానికే పైకిటి చెప్పటమే ఇప్పుడు వచ్చేది. ఎందుకంటే అబద్ధపు కోతలే ఇది. అట్లా ఉంది. ఏంటనమాట? బంధువు రిపుహు అనగా బంధువు కాకుండా రిపుహు శత్రువు అయిపోతున్నాడు.
తనకి తానే శత్రువు అయిపోతున్నాడు, తనకు తానే శత్రువు చివరికి ఏమన్నాడు? అధోగతి. అది మానవుడు తన గతిని అధోగతిని, ఇది ప్రపంచమంతా ఇప్పుడు తెలుసుకోదగినటువంటిది. ప్రపంచమంతా ఈ భగవద్గీత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్నది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో తెలుసు, ముఖ్యంగా కొన్ని దేశాలలో బాగా తెలుసు. కానీ దీనిలో ఏవైతే చెబుతున్నాడో విశేషాలు, వాటిని ఆచరించకుండా అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాల్లో మన దేశం కూడా ఉంది. మన దేశంలో పుట్టింది ఇది, ఇతర దేశాల్లో వ్యాపించింది. అమెరికాలో బ్రహ్మాండంగా ఉంది, జర్మనీలో బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా ఉంది. ఆచరణ సంగతి తీసుకురాయా. కొంతమంది ఏవో ఆచరణ చేసేవాళ్ళు ఏవో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు సరే. ఆచరణ లేదు. అందువల్లనే ప్రపంచం అంతా ఈ రోజున అర్థం కానటువంటి, నిజానికి కరోనా అనేటువంటిది ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాల. ఊహాజనితం, ఇదంతా ఊహాజనితం. ఓహో ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త, ఊహాజనితం. ఇదంతా శాస్త్రజ్ఞులు కూడా ఊహాజనితం. కానీ నిజంగా ఎవడు పడుతున్న కేసీఆర్ కూడా అన్నాడు. కానీ నిజంగా దీని యొక్క మూలం ఏందో, దీని యొక్క చరిత్ర ఏంటో, దీని ఏంటో కనుక్కోవడం ఇంతవరకు ఎవరికి అందుబట్టకుండా ఉన్నది. ఇంత గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు దేశాలలో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఎవరు కనుక్కోలేకపోతున్నారు. మందు కనుక్కున్నారు, ఏమైనా మందు స్టార్ట్ సరే అయింది కదా, ఏమోనండి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం అంటున్నారు. ప్రయత్నాలు ఇవన్నీ అంటున్నారు చివరికి. అంతేగాని ఇప్పుడు చూడండి, ఏదైనా ఇదివరకు మందు ఏదైనా వేసుకున్నాం అనుకో, ఏమన్నప్పుడు ఓ బిళ్ళ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎట్లా కాదు, టీకాలు ఎంచుకున్నామంటే ఏమో తగ్గట్లేదు, మాస్క్ పెట్టుకోవాల్సిందే, దూరంగా పాటించాల్సిందే. మరి ఇవన్నీ ఇంజక్షన్లు ఉన్నాయి కదా, మరి ఇదంతా దేనికి దానికేనండి. కాబట్టి దాని అర్థం ఏంటి? దాన్ని జయించలేదంటే ఎందుకనంటే ఇదిగో ఉద్ధరేత ఆత్మన ఆత్మాను ఇక్కడే ఉంది పెట్టాడు. ఇది నీ యొక్క బుద్ధి చేత నీ ఉద్ధరింపబడు, కానీ నీ బుద్ధిని అధోగతి పట్టించావు, ప్రపంచం అంతా అధోగతి పట్టించావు. ప్రతివాడు బుద్ధి చేత తనను తాను అధోగతి పట్టించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో అనేక మంది ఉన్నారు. అందువలననే అనేకమైనటువంటి విషయములతోటి లోకమంతా ఇప్పుడు మనం చూస్తుంటుంటే, టీవీల్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని జాగ్రత్తగా చూస్తుంటుంటే అంతా అదే కనపడుతుంది. ఉద్ధరింపబడినటువంటి వాడు ఎవడు లేడు, ఎవడికి వాడే అధోగతిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇదనమాట. కాబట్టి అర్థం చేసుకొని ఆ నిష్కామ కర్మయోగి ఉన్నాడే, తాను మాత్రం ఎట్లా ఉంటాడంటే తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. ప్రపంచం అంతా చూస్తున్నాడు, ఇదంతా ఈ విధంగా ఇట్లా ముందే నేను చూస్తున్నాడు. చూసి తాను మాత్రం ఏమేంటి దానిలో లీనం కావటం లేదు. కాకుండా తాను ఎట్లా ఉంటున్నాడు, ఎప్పటికప్పుడు లీనం కాకుండా తాను తిరుగుతున్న ప్రపంచంలో దానిలో లీనం కాకుండా తాను విడిగానే ఉన్నాడు. అనగా అర్థం తన మనస్సుని తన బుద్ధిని ఆ ప్రపంచంలోకి ప్రవేశపెట్టలేదు. అది దీని అర్థం. అర్థం కాదా? ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్మైవ హ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి నీ బుద్ధేనయ్యా నిన్ను చేసేది. ఇంతకు నీకు బుద్ధి కనుక ఉంటే చాలా గొప్పవాడు అవుతావు. బుద్ధి లేదనుకో ఇంతే. అందుకనే కొంతమంది అంటారు బుద్ధి గడ్డి తినది అని చెప్తుంటారు. ఈ పదాలన్నీ మనకు ఉంటుంది. బుద్ధి గడ్డి తినది అంటే అర్థం ఏంటంటే, ప్రాచీన కాలంలో రాజుల కాలంలోట ఎవరన్నా తప్పు చేస్తే వాడిని సెంటర్లోకి పిలిచి వాడికి ఒక రకమైన శిక్ష ఉన్నదిట. ఏమిటంటే శిక్షలు రకరకాలు ఉంటాయి. 40 కొరడా దెబ్బలు, 20 కొరడా దెబ్బలు, లేకపోతే ఒంటి కాలు మీద పడటం, గుంజిళ్ళు తిట్టి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఒక శిక్ష ఏమిటంటే గడ్డి తింటంట. అక్కడ గడ్డి తీసుకొచ్చి పెడతారట. గడ్డి తీసుకొచ్చి గడ్డి అయితే తింటే పశువులు తింటాయి. గడ్డి పెడతారట, ఆ గడ్డి తినరా అంటారట. అది శిక్షట. అది టను. సరే ఊళ్ళో వాడు ఎవడో తప్పు చేశాడు. తప్పు చేస్తే
తెలిసిన సెంటర్లో అని ఉంటారు కదా. ఎవరు ఆ శిక్ష వేసి ఆ ఊరికి ఉండే రచ్చబండ మీద ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఒక న్యాయస్థానం ఇది. వాళ్ళకి తెలిసిపోయిన కేసు పెట్టేశారు, ఫలానా వాడు ఈ తప్పు చేశాడండి అని. అరే వాడిని పిలుచుకురారా, వాడికి శిక్ష వేసేద్దాము అని భటులు చెప్తుంటారు. ఇది అప్పటికి తెలిసిపోయింది వాడికి, నేరస్తుడికి. వాడు ఏం చేస్తాడో తెలిసి ఏం చేశాడంటే, అక్కడే కొంచెం గడ్డి పీక్కొని నోట్లో పెట్టుకొని, అర్థమైందా, నోట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ న్యాయస్థానాధికారి ముందు నిలబడతాడట. అంటే అర్థం ఏంటి, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను, బుద్ధి గడ్డి తిన్నది నాది అని అర్థం. అప్పుడు వీడు ఒప్పుకున్నాడు కనుక 10 మంది చూస్తారు, వీడు ఒప్పుకున్నాడు కనుక వీడిని క్షమిస్తున్నాము అని వాడిని వదిలేస్తారు. అందుకని అప్పటి నుంచి బుద్ధి గడ్డి తినది. దీని మూలం అది కథ, అట్లా అనమాట. కాబట్టి బుద్ధి ఎప్పుడు గడ్డి తింటుంటే, గడ్డి తింటం అంటే అర్థం ఏంటి, అధోగతి. కనుక బుద్ధి ఎప్పుడు మనకి ఎలా ఉండాలి, ఊర్ధ్వగతిలో ఉండాలి. అనగా ఉత్తమమైన ఆలోచనలతోటి ఉండాలి. అది అట్టనమాట, అప్పుడు అనమాట, అదేనమాట. అట్లా ఈ విధంగా అనమాట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువతు. కనుక ఆత్మన అంటే ఆత్మ ద్వారా, ఆత్మ మనస్సుతో అంటే ఆత్మ ద్వారా మనస్సుతో, జితః జయింపబడినటువంటిది అయినటువంటి తస్య ఆత్మనః ఆయన యొక్క ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే జీవుడు లేక పరమాత్మ అని అర్థం, పరమాత్మ అనేది అర్థం అనమాట. జీవాత్మ ద్వారా మనస్సుతో ఇంద్రియములతో కూడిన శరీరం జయింపబడినది గును అట్టి జీవాత్మకు ఆత్మ ఏవ తానే మిత్రుడు. అనగా తన యొక్క ఆత్మ ద్వారానే మనస్సుతో ఇంద్రియాలతో కూడిన శరీరం. అంటే మన శరీరం ఉందండి, ఏమిటి శరీరము చెప్పండి అని అంటే ఏం చెబుతారు, శిరస్సు, భుజాలు, కాళ్ళు, వేళ్ళు, ఈ విధంగా చెబుతుంటారు శరీరం అంటే. అయ్యా శిరస్సు అని చెప్పావు, బాగానే ఉంది, ఇంకా చెప్పవయ్యా, ఇంకేమిటో ఇంకా చెప్పు, అసలు ఉన్నాయి చెప్పవయ్యా. ఇంద్రియాలు అనే మాట రావాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఉందనుకోండి, మన శరీరం అంతా ఉంది, శిరస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. కళ్ళు లేవు, చెవులు లేవు, ఇవి అన్నీ ఏమి లేవు అనుకోండి, ఒక శరీరం వచ్చింది అనుకోండి, అది ఏంటిది? ఏం లేదు. ఇంద్రియాలు లేకుండా ఉన్నదంటే శరీరం ఎందుకు పనికిరాదు. అందుకనే భగవంతుడు ఏం చేశాడనమాట, ఇంద్రియాలు పంపించాడు, ఇంద్రియాలు పెట్టాడు. ఇంద్రియాలు ఎక్కడ పెట్టాడు, చేతులకి, కాళ్ళకి, పొట్టకి, వీటికి పెట్టాల. గమ్మత్తుగా చాలామంది తెలియనటువంటి విశేషం, కళ్ళుందనుకో వీపు వెనక పెట్టచ్చు కదా, చేతులకి నోరు పెట్టచ్చు కదా, చేతులతోటి కదా తినేది మనం. మరి ఈ విధంగా రకరకాలు పెట్టకుండా ఈ ఇంద్రియాలని ఎక్కడ పెట్టాడు, శిరస్సుకు పెట్టేశాడు. ఇంద్రియాలని శిరస్సుకు పెట్టేశాడు. ఇక్కడ దీనిలో విశేషం ఏమిటంటే, ఇంద్రియాలని శిరస్సుకు పెట్టాడనంటే ఇంద్రియాలు చేత జ్ఞానం సంపాదించరా అని అర్థం. హెడ్ ఏంటి, హెడ్ ఎప్పుడు జ్ఞానం, హెడ్ ఎప్పుడు జ్ఞానం. ఆ జ్ఞానం హెడ్ దగ్గర నుంచే మనకి క్రియలన్నీ వెళ్ళిపోతుంటాయి. హెడ్ ఏం చెబుతుందా, నడువు అనేటప్పుడు కల్లా కాళ్ళు నడుస్తుంటాయి. ఆ హెడ్ ఏం చెబుతుందా, చెయ్యి పని చెయ్యి అని అంటే చేస్తుంటుంది, అంతే కదా అట్లా. కాబట్టి ఇవన్నీ జ్ఞానపరంగా చెప్పాలనుకో, జ్ఞానం అంతా హెడ్. అందుకనే జ్ఞానముని ఏమన్నారు, ఐం బీజం. ఐం బీజం అంటే సరస్వతీ బీజం. ఐం బీజం అంటే సరస్వతీ బీజం అన్నమాట. ఈ సరస్వతీ బీజం నిక్షిప్తమై ఉంటుంది ఐంలో, సరస్వతీ బీజం. ఈ సరస్వతీ బీజం అంటే జ్ఞాన బీజం. ఈ జ్ఞానం దేనివల్ల వస్తున్నదయ్యా నీకంటే, ఇంద్రియాల వల్ల వస్తుంది. ఇంద్రియాలు ఇచ్చింది ఏంటికే, జ్ఞానం అది సంపాదించుకోవడానికయ్యా ఇచ్చింది నిన్ను.
నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు ఉద్ధరింపబడతావు. అది నీకు ఇంద్రియాలు ఇచ్చాము, జ్ఞానం సంపాదించుకోరా అన్నాము, నువ్వు జ్ఞానం సంపాదించుకోవటం లేదు. ఏం సంపాదించుకుంటున్నావా అని అంటే అజ్ఞానం సంపాదించుకుంటున్నావు. నేనేం చేసేది, నేను ఇచ్చినటువంటి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, నేనేం చేసేది దానికి అంటున్నాడు. పరమాత్మ చెప్తున్నాడు, నేను ఫండమెంటల్స్ ఇచ్చా కదా, ఇంద్రియాలు ఇచ్చాను, జ్ఞానం ఉపయోగించుకుంటారా సంపాదించడం. అజ్ఞానం నేనేం చేసేది, అందుకనే చెబుతున్నాడు అనమాట. ఆయన చెబుతున్నారు కాబట్టి చెప్పింది చెయ్యి, ఆ పరమాత్మ చెప్పినట్టుగా చెయ్యి అని అనమాట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మా ఏన ఆత్మైవ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువతు. ఈ విధంగా జీవుడు తనకు తానే మిత్రుడు అవుతుంటుంటాడనమాట. అనగా ఇంద్రియముల ద్వారా జీవుడు తనకు తానే మిత్రుడు అవుతుంటాడు. అలా జీవుణ్ణి తెలుసుకోమంటున్నాడు. అలా జీవుని జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా లోపలున్న జీవుణ్ణి తెలుసుకోమంటున్నాడు, జీవుణ్ణి అనగా పరమాత్మను తెలుసుకోమంటున్నాడు. కానీ ఇక్కడ ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ భగవత్ ప్రాప్తికి సహకరిస్తాయి అని కూడా తెలుసుకో. కాబట్టి ఇంద్రియాలను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఆ పరమాత్మ దర్శనం కోసము నీవు పాటుపడుము అని ఇందులో చెబుతూ ఇవాళ ఇంతటితోటి మనం చూద్దాం. 6వ శ్లోకం మరలా రేపు ఒకసారి పునశ్చరణ చేద్దాం. శుభం భవతు.